ఈరోజు మనం బియ్యపిండి రొట్టెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ బియ్యపిండి తీసుకున్నాను. దానికి గాను ఒక 4 పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ క్యాబేజీ, ఒక పెద్ద క్యారెట్ తురిమేసి వేసుకున్నాను. ఇంకా జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకోండి, పేస్ట్ చేసేసుకోండి. ఇంకా ఉప్పు, కొంచెం ఆయిల్, ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కొంచెం చిటికెడంతా వంట సోడా అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. నేను పచ్చి శనగపప్పు అంటే శనగబ్యాళ్ళు ఉంటాయి కదా, అవి ఒక పిడికెట్ తీసుకొని నానేసుకున్నాను పక్కన కప్పులో. ఇవన్నీ కలిపి వాటర్ వేసేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ఇది ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక పెనానికి ఆయిల్ రాసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకొని మన చేతికి ఆయిల్ అప్లై చేసుకొని దీనిపైన పల్చగా నెరుపుతూ స్ప్రెడ్ చేస్తూ ఇలా పల్చగా తిక్కోవాలి. డైరెక్ట్ ప్యాన్ మీద చేసేస్తాం ఇట్లా తిక్కొని. దీన్ని 2 సైడ్స్ కాల్ చేసుకొని ఇట్లా నేను పల్చటి రేకు లాంటి పెనాలు ఉంటాయి అలాంటి వాటితో తయారు చేస్తాను. చూడండి ఎంతో టేస్టీగా ఉంటే రెడీ.